జనరల్ గా తమిళ ఇండస్ట్రీలో రిలీజ్ క్లాష్ పెద్దగా ఉండదు. స్టార్ హీరోలు ఒకే రోజు సినిమాలు రిలీజ్ చేయడం తక్కువే. కానీ ఈసారి మాత్రం ఇద్దరు టాప్ హీరోలు బిగ్గెస్ట్ క్లాష్ కి రెడీ అవుతున్నారు. సూర్య కంటెంట్ తో హైప్ క్రియేట్ చేస్తే రజనీకాంత్ కట్అవుట్ తోనే క్రేజ్ క్రియేట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా దసరా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రజనీకాంత్ దెబ్బకి కంగువా ప్రీపోన్ చేసుకునే ఛాన్స్ ఉందా? కొన్నాళ్ల నుంచి దసరాని పెద్దగా పట్టించుకోవడం లేదు హీరోలు. అందరూ సమ్మర్కి లేకపోతే సంక్రాంతికే సినిమాల రిలీజ్ పెట్టుకున్నారు. కానీ మరో హాలిడే సీజన్ అయిన దసరాని పెద్దగా కన్సిడర్ చేయట్లేదు. కానీ ఈసారి దసరా మాత్రం థియేటర్లలో దద్దరిల్లిపోబోతోంది. ఇప్పటి వరకు దసరాకి సోలో రిలీజ్ అనుకున్నది కాస్త బిగ్గెస్ట్ స్టార్ వార్ కాబోతోంది. సూర్య వర్సెస్ రజనీకాంత్ గా దసరాకి థియేటర్లలో పోరు రసవత్తరం కాబోతోంది. సూర్య హీరోగా శివ డైరెక్షన్ లో 350 కోట్ల భారీ బడ్జెట్ తో 2 పార్టులుగా తెరకెక్కుతున్న కంగువా అక్టోబర్ 10న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అంతేకాదు 2 నెలల ముందే ట్రైలర్ కూడా రిలీజ్ చేసి సినిమా మీద అంచనాలు పెంచేశారు. కరెక్ట్ గా టీం అనుకున్నట్టుగానే కంగువా ట్రైలర్ రిలీజ్ తో సినిమా మీద హైప్ విపరీతంగా క్రియేట్ అయింది. దాంతో భారీ ఓపెనింగ్స్ ఈ సంవత్సరం వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ అవుతుందని ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉంది టీం. అయితే ఇప్పుడు ఈ కలెక్షన్లకి గండి పడబోతోంది. అక్టోబర్ 10న కంగువకి పోటీగా వెట్టయన్ దిగుతున్నాడు. రజనీకాంత్ జ్ఞాన్వేల్ రాజా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వెట్టయన్ సినిమా అక్టోబర్ 10న విజయదశమికి రిలీజ్ ఫిక్స్ చేస్తూ డేట్ అనౌన్స్ చేసింది టీం. రజనీకాంత్, ఫహద్ ఫాజిల్, అమితాబ్ బచ్చన్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న వెట్టయన్ కాప్ యాక్షన్ డ్రామాగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మరోసారి రజనీకాంత్ పోలీసుగా తన పవర్ఫుల్ యాక్టింగ్ చూపించబోతున్నారు. అసలు రజనీకాంత్, జ్ఞాన్వేల్ రాజా కాంబినేషన్ అంటేనే జనాల్లో ఫుల్ హైప్ ఉంది. దసరా రిలీజ్ కావడంతో ఫెస్టివ్ మూడ్ తో ఇంకాస్త హీట్ యాడ్ అవుతోంది. సూర్య కంటెంట్ తో హైప్ క్రియేట్ చేస్తుంటే రజనీ జస్ట్ తన కటౌట్ తోనే క్రేజ్ క్రియేట్ చేస్తున్నారు. అయితే రజనీకాంత్ బరిలోకి రావడంతో సూర్య కంగువా కలెక్షన్లు ఎక్స్పెక్ట్ చేసిన భారీ ఓపెనింగ్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ పోటీ ఎందుకని కంగువా ప్రీపోన్ అవుతుందో లేక ఏదైతే అదైందని రజనీకాంత్ తో పోటీ పడుతుందో చూడాలి.